హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అని పెద్ది నుంచి ఏఆర్ రెహమాన్ గారి మరొక మ్యూజికల్ సాంగ్ రిలీజ్ అయింది భయ్. ఈరోజు తెల్లవారు నుంచి ఈ సాంగ్ ఇండియా వైడ్గా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటే లిటరల్లీ ఇప్పటివరకు సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. నిన్న ఆడియో ఫంక్షన్ నుంచి నిన్న ఏదైతే భోపాల్లో జరిగిన ఒక ఈవెంట్ ఏదైతే ఉందో మ్యూజికల్ కాన్సెప్ట్, దాని నుంచి నార్త్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది భయ్య. ముఖ్యంగా హెల్లో హెల్లో, నెక్స్ట్ పెద్ది యాంథమ్, ఈ రెండు సాంగ్స్తో నార్త్లో ఎరక్కుమ్మేస్తుంది పెద్ది. సో ఇప్పుడు ఈ పెద్ది ఇంపాక్ట్ కలెక్షన్ వరకు ఎంతవరకు చూపిస్తుంది అంటే ఖచ్చితంగా కలెక్షన్ పరంగా చాలా గట్టి ఇంపాక్ట్ నార్త్లో అయితే కనిపిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నెన్ని మాట్లాడినారు భయ్య రెహమాన్ గారిని. ట్రైలర్లో బేజం లేదు, ఇది లేదు, అది లేదు, ఏదేదో మాట్లాడారు. అలా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా హెల్లో సాంగ్ లిటరలీ ఒక ఫాస్ట్ బీట్ సాంగ్లో మెలోడీని పెట్టి నాకు అక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారనే విషయం నాకు గుర్తురాలే. రామ్ చరణ్ గారి మీదకి అలా వెళ్ళిపోతుంది. ఆ డ్యాన్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి. కొంతమంది అయితే ఈవెన్ వీడియో సాంగ్ మొత్తం కూడా రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఆ సాంగ్ మీద కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న కొంతమంది రామ్ చరణ్ గారి అభిమానులకు నేను చెప్తుంది ఏంటంటే, మీ అంత దరిద్రపు ఫ్యాన్ బేస్ కానీ, మీ అంత దరిద్రపు అభిమానులు కానీ ఏ హీరోకి ఉండకూడదు భయ్య. అసలు ఫ్యానిజం అంటే ఎలా ఉండాలో తెలుసు భయ్య. యావరేజ్ కంటెంట్ వచ్చినా సరే బ్లాక్ బస్టర్ కంటెంట్ అని చెప్పి రుద్దెత్తు ఉండాలి. అలాంటిది బ్లాక్ బస్టర్ కంటెంట్లు ఇస్తుంటే మీరేంటారా బాబు, మీ ఏడుపులేంటారా బాబు, నాకు అర్థం కావట్లేదు. అసలు ఏఆర్ రెహమాన్ గారి కంబ్యాక్ ఈ రేంజ్లో ఉంటుందని మాత్రం ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ది అనే సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు అనగానే చాలా వరకు డౌట్స్. ఈవెన్ నాకు కూడా ఈ జనరేషన్కి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ నచ్చుతుందా లేదా ఏవో డౌట్లు. కానీ ఫస్ట్ సాంగ్ చిక్రీ ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది డికెట్. ఇక రైరే రారా, ఇప్పుడు నెక్స్ట్ హెల్లో, ఇక ఆ పెద్ది యాంథమ్ ఏదైతే ఉందో నాకు మాత్రం టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, చెక్కిదే ఇండియా సాంగ్ ఎలాంటి సాంగో, నెక్స్ట్ లగాన్లో సాంగ్స్ ఎలాంటివో, నెక్స్ట్ దంగల్లో ఒక పేట్రియాటిక్ సాంగ్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ సాంగ్ పడింది రామ్ చరణ్ గారికి. ది బెస్ట్ ఆల్బమ్ భయ్య. ఆరెంజ్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారి కెరియర్లోనే ది బెస్ట్ ఆల్బమ్ ఏదైనా ఉంది అంటే అది పెద్ది సినిమా మాత్రమే. సో ఇంకా దీని మీద డౌట్లు. ఇంకా టు బీ ఫ్రాంక్ ఏంటంటే భయ్, ఈ రోజుల్లో వచ్చిన సాంగ్ని వైరల్ చేయకుండా ఆ సాంగ్కి వేరే సాంగులతో ఎడిట్ చేస్తే అదేమో సునకానందం నాకు అర్థం కావట్లేదు. వచ్చిన సాంగ్ను వైరల్ చేయాలి. ఆ సాంగ్ ఏమైనా సోసోగా ఉందా, అదిరిపోయే బీట్స్, ఒక 5.1లో కానీ ఇయర్ ఫోన్స్ కరెక్ట్గా పెట్టుకుని వింటే మాత్రం ఆ బీట్స్కి ఏఆర్ రెహమాన్ గారు, కొంతమంది అయితే మీరు నిజంగా ఆ కంపోజిషన్స్కి ఏ జనరేటర్తో చేశారేమో అనుకుంటున్నారు. కానీ టు బీ ఫ్రాంక్, ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తికి ఆస్కార్ అవార్డు ఎందుకు వచ్చింది అంటే ఆ కంపోజిషను, ఆ డీటెయిలింగ్, మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది భయ్య. సో ఇంకా డౌట్లో ఉన్న సోకాల్డ్ ఫ్యాన్స్ అని చెప్పుకున్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి మళ్ళీ చెప్తున్నా, మీరు వైరల్ చేయాల్సింది వేరే సాంగ్లు ఈ సాంగ్ కేసి ఎడిట్లు చేసి వైరల్ చేయడం కాదు. ఇప్పుడు మనకు రిలీజ్ అయిన సాంగ్ని వైరల్ చేయాలి, అది ఫ్యానిజం అంటే. ఈ విషయంలో మాత్రం ఇద్దరు ఫ్యాన్స్ మాత్రం తోపులు ఉంటారు భయ్య. ఒకటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, రెండు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. మీరు ఫీల్ అయ్యారు కానీ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఈ వీడియోలో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంతలా మోస్తారంటే, మొన్న వచ్చిన డ్రాగన్ మొత్తం ట్రైలర్ అంతా ఒక ఎత్తు, ఎన్టీఆర్ గారు లుక్ ఒక ఎత్తు, అయినా సరే రుద్దుతూనే ఉన్నారు. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అని చెప్పుకున్న కొంతమంది ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ గారు రేట్ చేస్తే అదే రేటు. కానీ మీరేంటారా బాబు, సూపర్ డూపర్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇట్లు ఇస్తున్నా సరే దాంట్లో కూడా బొక్కలు ఎత్తుకుని కూర్చుంటున్నాం. మీ ఫ్యాండమ్కి ఒక దండం. ఏఆర్ రెహమాన్ గారు మీరు ఏం చేసినా సరే వీళ్ళకి ఏంటంటే చెవులు బొక్కబొడి పిల్లగా డబ్బా చెవుడు డప్పులు కొట్టేయాలి, ఇవి అవి ఫిక్స్ అయ్యారు. కానీ రామ్ చరణ్, బుచ్చిబాబు చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు ఏఆర్ రెహమాన్ గారిని పెట్టుకొని. బాబోయ్ ఆ పెద్ది యాంథమ్ సాంగ్ ఏంట్రా బాబు, ఆ రేంజ్లో ఉంది. జై హో సాంగ్, సమ్డాంగ్ మిలియన్స్ జై హో సాంగ్ ఏదైతే ఏఆర్ రెహమాన్ గారికి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిందో ఆ లెవెల్లో ఉంది ఆ సాంగ్. ఆ ఒక్క సాంగ్తో నిన్నటి నుంచి నార్త్లో వేరే రీల్స్, పిచ్చి రీల్స్ ఎలా వైరల్ అయిపోయిందంటే, పెద్ది సినిమా ఒక 20 కోట్లు పెట్టినా సరే ఆ రేంజ్ పబ్లిసిటీ అవ్వదు, అలా చేశాడు ఏఆర్ రెహమాన్. సో ఇక రామ్ చరణ్ గారి డ్యాన్స్ గురించి కూడా మాట్లాడుతున్న సోకాళ్ళు కొంతమంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చెప్పేది ఏంటంటే, మీరు ఇంకా ఫుల్ వీడియో చూడలేదు. వన్స్ ఫుల్ వీడియో దిగాక, అరే బాబు నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానిరా, నాకే రామ్ చరణ్ గారు ఇద్దరు హీరోయిన్స్ ఉంటే నాకే రామ్ చరణ్ గారిని తప్ప నాకు ఆ ఇద్దరు హీరోయిన్లు కనిపించట్లేదు, అయినా మీరేంట్రా బాబు ఎంత దారుణంగా ఉన్నారు. సో మీలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడంతా క్రిటిసైజ్ చేయడం, సినిమా హిట్ అయిన వెంటనే మా హీరోయిన్ పట్టుకోవడం,
ఇది చాలా అంటే చాలా తప్పు. చూసి నేర్చుకోండి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నుంచి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ నుంచి చూసి నేర్చుకోండి. మన హీరో ఏది చేస్తే అదే కరెక్ట్ అని రుద్రం నేర్చుకోండి. అప్పుడే మన హీరోకి మార్కెట్ భారీగా పెరుగుద్ది. అంతేగాని మీరేదో అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీరు పెట్టే ట్వీట్స్కి, మీరు పెట్టే రీల్స్కి, మీరు మాట్లాడే మాటలకి ఎక్కువ రీచ్ రావాలని తప్ప మీ హీరో మీద మీకైతే ఎలాంటి ప్రేమ లేదు. సో అయినా సరే ఇలాంటి ఫ్యాండమ్తో అలాంటి రికార్డులు పెడుతున్న రామ్ చరణ్ గారు మీరు తోపు సార్. అందరూ చాలామంది అంటారు ఏదో రామ్ చరణ్ గారు అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు అంటారు. కానీ టు బీ ఫ్రాంక్, అలా సపోర్ట్ చేసి ఉంటే లెక్కలు వేరేగా ఉన్నాయి భయ్య. అలాంటి సపోర్ట్ ఏదీ లేకుండా ఆయన నమ్ముకున్న ఫ్యాండమ్స్తో మరీ క్లియర్గా చెప్పాలంటే సినిమా బాగుంటే ఏదీ రుద్దక్కర్లేదు అనే మెంటాలిటీతో రామ్ చరణ్ గారు ఉండడం వల్లే యుఎస్ఏ, నార్త్ అమెరికా బుకింగ్స్ అలా ఇచ్చాయి. అలా కాకుండా నిన్న ఇదే ఏ హీరో అయినా సరే సౌత్లో నిన్న జరిగిన ఈవెంట్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టేసి డ్రోన్ షాట్స్ తీసేసి ఇన్ని లక్షల మంది వచ్చారు, అన్ని లక్షల మంది వచ్చారని చెప్పి తెగ వైరల్ చేసేవచ్చు. కానీ రామ్ చరణ్ గారు అలాంటిది ఏదీ కోరుకోవట్లేదు. ఆర్గానిక్గా ఏదైతే హైప్ ఏర్పడుతుందో అదే తన క్రేజ్ని నమ్ముతున్నాడు. కాబట్టి రామ్ చరణ్ గారు ఈ రేంజ్ సక్సెస్లో ఉన్నారు. నిజం భయ్య, రామ్ చరణ్ గారు ఈ విషయంలో మాత్రం మీరు చాలా గ్రేట్ సార్. ఒక ఆర్గానిక్గా ఏర్పడిన హైప్ వేరు, ఏదో ఇన్స్టాగ్రామ్లో రుద్ది పెద్ద పెద్ద పేరు డబ్బులు ఇచ్చి రుద్ది ఒక హైప్ క్రియేట్ చేసుకుని వేరు. కానీ ఆర్గానిక్గా క్రియేట్ అయిన హైప్ మాత్రం కొన్ని సంవత్సరాల పాటు అలా కొనసాగుతూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో చేసిన హైప్ ఎక్కువగా నించోది. సో ఏదైనా సరే ఈ సాంగ్ హెల్లో హెల్లోలో సాంగ్ మాత్రం అది అసలు ఐటమ్ సాంగ్ అని ఎవరైనా చెప్పటరా మీకు? స్పెషల్ సాంగ్ అని చెప్తూనే ఉన్నారు. అయినా సరే ఐటమ్ సాంగ్ ఏంటి, జిగేల్ రాన్ సాంగ్ లాగా ఉండాలి, 1980s సాంగ్ కదా ఎలా ఉందేటి. యాంటీ ఫ్యాన్స్ ఎవరేం అనట్లేదండి. యాంటీ ఫ్యాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్ని. ఏఆర్ రెహమాన్. కానీ ఈ సోకాల్డ్ ఫ్యాన్స్ అన్నారు కదా, కొంతమంది ఆర్సీ ఎడిట్స్ అని, కొంతమంది కొన్ని పేజెస్ ఉన్నాయి. అది చెప్తున్నా, మరీ చెప్తున్నా, మీకు సినిమాలు చూడడం చేత కాకపోతే జీ మొత్తం మూసుకొని కూర్చోండి. అంతేగాని కావాలని మీ సోషల్ మీడియా అకౌంట్లకి లైకులు కొట్టించుకొని వీడు చాలా న్యూట్రల్ రా, వీడు వాళ్ళ హీరో సినిమా అయినా సరే బాగోపోతే బాగోలేదని చెప్తారా, అలాంటి సొల్లు కబుర్లు చెప్పాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, రామ్ చరణ్ అనే వ్యక్తి మనం చెడ్డీలు వేసుకున్నప్పుడే మగధీర లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ కొడిచాడు. అసలు మీలాంటి ఫ్యాన్డమ్లు క్రియేట్ అవ్వకముందే ఆయన వేరే లెవెల్లో ఉన్నాడు. మీలాంటి ఫ్యాన్డమ్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో మళ్ళీ చెప్తున్నా, పెద్ది అనే సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందంటే పక్క ఫ్యాన్డమ్లు కూడా, ఈవెన్ ఆయన హేట్ చేస్తున్న ఫ్యాండమ్స్ కూడా రంగస్థలం సినిమాకి ఎలా అయితే అప్లోజ్ ఇచ్చారో దానికి మించి ఏ యాక్టర్ రామ్ చరణ్ అనే డైలాగ్ పడుతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు మళ్ళీ చెప్పుకునేది ఏంటంటే, రామ్ చరణ్ అనగానే అభిమానులను చెప్పుకున్న ముసుగులో కొంతమంది ఎవరైతే ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తున్నారో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, మీకు నిజంగా రామ్ చరణ్ గారికి మీ ఫేవరెట్ హీరో కాదని మాకు తెలుసు, కానీ మీరు రామ్ చరణ్ గారు డీప్లు పెట్టుకుని ఎదవ్యాక్టింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మరి ఎందుకురా ఈ బతుకు, ఎంత రామ్ చరణ్ గారు ఎంత నెగిటివిటీ అవసరమా? ఆయన ఒక్క మనిషినైనా ఏ రోజైనా ఒక్క మాట అన్నా మీరు ఎవరైనా విన్నారా? అలాంటి వ్యక్తి మీద ఇలాంటి నెగిటివిటీ ప్రాపగండా చేసిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు ఎంత తొక్కాలని చూస్తే ఆయన అంత పైకి వెళ్తాడు. సో మళ్ళీ చెప్తున్నా భయ్యా, పెద్ది అనే ఆల్బమ్ నాకు తెలిసి ఈ 10 ఏళ్లలో ఇండియాలో రిలీజ్ అయిన ప్రతి ఒక్క సినీ ఆల్బమ్కి చాలా పెద్ద ఆల్బమ్ ఇది. ఎందుకంటే రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్ కూడా చాస్ బస్టరే. అంటే ప్రతి సినిమాలో కూడా ఒక సాంగ్ హిట్ అవుద్ది, 2 సాంగ్లు హిట్ అవుతాయి. కానీ రిలీజ్ అయిన ప్రతి సాంగ్ హిట్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. సో రామ్ చరణ్ గారు మీరు ఏది డిసైడ్ అయితే అదే చేయండి. ఈ ఫ్యాండమ్లు నమ్ముకుని మీరు నిజంగా మీరు అలా నమ్ముకున్న వ్యక్తి కాదు. అలా నమ్ముకుంటే వేరే లెవెల్గానే రీచ్ అదిని. కానీ ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారిని చూస్తే జాలేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్ చూస్తే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫ్యాండమ్ని గిన్నెంలు నమ్ముకోకుండా ఒక మంచి కంటెంట్ పడితే ఎవరైనా ఆదరిస్తారని మీరు చూపిస్తున్న ఇదైతే ఉందో అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఏది ఏవైనా సరే, ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే, అభిమానులైనా దురభిమానులైనా సరే, పెద్ది అనే సినిమా ఇండియన్ బాక్సెస్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టబోతుంది. ఇది ఫిక్స్.